రైట్ ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. మహేష్ అన్న ఒకసారి ఏం చెప్తారు? ఇటువంటి దాడి చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? పార్లమెంట్కే భద్రత కల్పించని కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు ఎట్లా భద్రత కల్పిస్తుంది ఏం చెప్తారు? దానికోసమే నిరసన ప్రదర్శన తెలియజేస్తా ఉన్నాం, నిరసన తెలుపుతా ఉన్నాం, ధర్నా చేస్తా ఉన్నాం. సాక్షాత్ పార్లమెంట్ మీద దాడి జరిగితే ఇంతవరకు ప్రధానమంత్రి కానీ హోంమంత్రి కానీ స్పందించట్లేదంటే దాని అర్థం ఏంటి? దాని వెనుక దాగి ఉన్నటువంటి మర్మం ఏమిటి? ఇది వైఫల్యం కాదా? 9.5 సంవత్సరాలు ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతూ వస్తూ ఉన్నాయి. అది కూడా సాక్షాత్తు ఎన్నికలకు ముందే జరుగుతూ ఉన్నాయి. రకరకాల అనుమానాలు ప్రజల్లో రేకెత్తిస్తూ ఉన్నాయి. కేవలం మతాన్ని అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ అధికారులు ఇంకా కొనసాగాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. గతంలో పుల్వామా దాడి ఎన్నికల ముందలే, పార్లమెంట్ ఎన్నికల ముందలే, ఇప్పుడేమో ఇది. సో ఎట్లా ఎన్నికల స్టంట్ అనుకోవాలి? అందుకే ప్రజల్లో అనుమానం వస్తూ ఉంది. ఇలాంటి సంఘటనలు ప్రతి ఎన్నికల ముందు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఇది యాదృచ్ఛికం జరుగుతూ ఉన్నాయి, దీంట్లో ఏమైనా మర్మం ఉందా? ఇది తెలిసేయాల్సిన అవసరం కూడా ప్రభుత్వం మీదనే ఉంది. ఇలా ప్రభుత్వం ఉన్న పెద్దలు ఎందుకు స్పందించట్లేదు? ఇంత పెద్ద దాడి ప్రధాన పార్లమెంట్ మీద జరిగితేనే మీ నుంచి స్పందన కరువు అయితే మరి ప్రజలు ఏమనుకోవాలి? ఇది మీ వైఫల్యం కాదు, మీ ఫెయిల్యూర్ కదా. మీరు చిత్తుగా దీంట్లో ఫెయిల్ అయినారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కానీ శాంతి భద్రతలు కాపాడడం కానీ ఇలా ప్రజాస్వామ్య పద్ధతి ఎన్నికైన పార్లమెంట్ సభ్యులే మాట్లాడకుండా మీరు అడ్డుకట్టు వేస్తూ ఉన్నారు, వారిని సస్పెండ్ చేస్తూ ఉన్నారంటే ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అపహాస్యం చేస్తూ ఉన్నారో అర్థమవుతా ఉంది. సో ఎప్పుడైనా చూసారా ఇంతమందిని ఒకేసారి సస్పెండ్ చేయడం అనేది దేశ చరిత్రలో? నాకు తెలిసినంత వరకు ఇది మొదటిసారి అంతమంది సస్పెండ్ చేశారు. ఇంతమంది సస్పెండ్ చేసి ఇంకా పార్లమెంట్ ఏం చేసుకుంటారు? మీరు ఎవరితో నడుపుకుంటారు? ఎవరి కోసం ఆ పార్లమెంటు? ప్రజలు ఎన్నుకున్న పార్లమెంట్ సభ్యుల కోసమే కదా. వారినే మూకుమ్మడి సస్పెండ్ చేసినాక ఇంక మీరు హౌస్ ఏంది దేనికోసం నడుపుకుంటారు? ఇది ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఇండియా కూటమికి ఏమైనా కేంద్ర ప్రభుత్వం భయపడుతుందా పార్లమెంట్ ఎన్నికల్లో అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా ఏ విధంగా అయితే తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి అయిందో రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు కూడా కేంద్రంలో అదే పరిస్థితి జరగబోతూ ఉంది. డెఫినెట్గా బీజేపీని ప్రజలు ఇంటికి పంపిస్తారు. వీళ్ళు ఆడే డ్రామాలు నాటకాలు అన్నీ కూడా అర్థమైనాయి. ప్రజాస్వామ్యంలో ఎలాంటి తావుండదు. అందుకే వారి డెఫినెట్గా బుద్ధి చెప్తారని ఆశిస్తాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి వ్యాఖ్యలు కావచ్చు, ఏం చెప్తారు? కిషన్ రెడ్డి గారు వ్యాఖ్యలు అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు. కిషన్ రెడ్డి చాలా సందర్భాల్లో అవకాశ రాజకీయాలు బయటపడ్డాయి. సో వారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ బీజేపీ పరిస్థితి, బీఆర్ఎస్ పరిస్థితి ప్రజలు తేల్చినారు. సో కాంగ్రెస్కి అధికారం కట్టబెట్టినారు. మేము జాగ్రత్తగా అధికారాన్ని పంచి ప్రజల పాలన అందించి ఎవరైతే అబద్ధ మాటలు కేసీఆర్ చెప్పినారో మేము అలా మాట్లాడకుండా వాస్తవాలకి దగ్గరగా ప్రాక్టికల్గా నిజమైనటువంటి బంగారు తెలంగాణ నిర్మాణం కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైట్, ఇక బీఆర్ఎస్ కు తెలంగాణలో ఏ గతి పట్టిందో దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి అదే గతి పడిపోతుంది. ఖచ్చితంగా ఈసారి బీజేపీని ఓడిస్తాం, ఖచ్చితంగా ఇండియా కూటమి ఇక దేశవ్యాప్తంగా అధికారంలోకి రాబోతున్నట్టు కూడా ఇక టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తా ఉన్నారు. మరికొంతమంది కాంగ్రెస్ నేతలను వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం.